అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. సెప్టెంబర్ మాసం అనేది చాలా గొప్ప మాసం అని చెప్పుకోవచ్చు అండి. సంవత్సరం మొత్తంలో కూడా సెప్టెంబర్ మాసం అనేది మనం ముందుగా చెప్పుకుంటే చాలా గొప్ప మాసం ఇది. దీంట్లో మీరు అడిగింది కుంభరాశి. కుంభరాశి అనేది ఇంకా మంచి ఇదనమాట. కుంభరాశికి సెప్టెంబర్ మాసానికి ఏదో ఒక తెలియని ఒకటి రిలేషన్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. నేను కూడా దాన్ని ఇంతవరకు గమనించడం లేదు. కానీ అంటే మాసాల్లోకి వచ్చేటప్పటికే ఇట్లా ఉండదు కదా, ఎప్పుడు బాగానే ఉంటుంది వీళ్ళకి ఈ మాసంలో. ఈ మాసం వచ్చే ప్రతి సంవత్సరం కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండిద్దంటే సెప్టెంబర్ మాసం వచ్చేటప్పటికి ఎలాంటి నక్షత్రం ఉన్నా, ఎలాంటి గోచారం ఉన్నా, లేకపోతే ఎలాంటి నక్షత్రాలు పరిహారంలో వీళ్ళకి అనుకూలత లేకపోయినా బేసిక్గా ఏంటంటే కుంభరాశి వాళ్ళకి అనేది ఎప్పటికీ ఏమైందంటే ధనిష్ట, శతభిష, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాలు కూడా కుంభరాశిలో ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కుంభరాశిలో శని భగవానుడు ఉన్నాడు, అలానే 2వ స్థానంలోనే రాహు ఉన్నాడు, అలానే 4వ స్థానంలో గురువు, 5వ స్థానంలో కుజుడు, 7వ స్థానంలో రవి బుధులు ఉన్నారు, అలానే 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. వీళ్ళ టోటల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే రాశిపరంగా చూసుకుంటే వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి రాశిగా మనము పరిగణిస్తామండి. ఈ కుంభరాశి అనేది సెప్టెంబర్ మాసంలో చాలా గొప్పగా ఉంటుందండి. ఎప్పటి నుంచో అవ్వనటి పనులు ఈ కామన్గా కుంభరాశి వాళ్ళు ఏంటంటే 1కి 4 సార్లు పనిచేయాలి. ఇది కామన్గా ఎలాంటి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు అందరూ అనుకూలంగా ఉన్నప్పటికి కూడా వీళ్ళు ఒక పని 4 సార్లు చేయాల్సి వస్తుంది. అలాంటిది ఈ సెప్టెంబర్ మాసంలో వీళ్ళు ఒక పనిని 1 సారి 2 సార్లు చేస్తే అయిపోతుంది, కామన్గా అయిపోతుంది. ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే చేసే పని కూడా 1కి 4 సార్లు అయినప్పటికీ కూడా ఆ పని గట్టిగా ఉండిద్ది అన్నమాట. కాంక్రీట్తో వేసినటువంటి స్తూపం అంటారు కదా, అలా ఉండిపోతుంది. ఇప్పుడు టెంపుల్స్ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒకసారి మనం స్థాపించిన తర్వాత అది తరాలు తరబడి అలా ఉండిపోతుంది కదా, ఒక జ్ఞాపకిలాగా, ఒక స్టాచ్యూ లాగా. వీళ్ళు చేసేటువంటి పని కావచ్చు, వీళ్ళు వేసేటువంటి అడుగు కావచ్చు, అలాగనే ఉండిపోతాయి. అది ఈ మాసంలో జరుగుతుంది వీళ్ళకి. ప్రతి సంవత్సరం ఈ సెప్టెంబర్ మాసంలో అలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఈ 12 మాసాలు కూడా చూసుకుంటే కూడా ఈ సెప్టెంబర్ మాసంలో ఏదైనా మొదలుపెట్టినా ఈ కుంభరాశి వాళ్ళు ఏదైనా చేయాలనుకున్నా, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఏదైనా సహాయం చేయాలనుకున్నా కూడా సహాయం పొందిన వాళ్ళు కూడా లైఫ్ లాంగ్ చెప్పుకుంటారు వీళ్ళ పేరు. అంత గొప్పగా ఉంది ఈ యొక్క కుంభరాశి. ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వీళ్ళు ఏం ఆలోచించకుండా ముందడుగు వేయడమే ఆలస్యం. వీళ్ళకి గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వాళ్ళకి అనుకూలత అనేది చాలా బాగుంది. వీళ్ళకి ఎలాంటి సమస్యలు అయితే ఉన్నా కూడా అవన్నీ పరిగణలోకి తీసుకునే అవసరం లేదు. వీళ్ళు ముందడుగు వేయాలి, భయపడొద్దు. ఇది చేస్తే ఏమవుతుందో, ఇది చేయటం వల్ల మనకి ఇంకా లాస్ అవుతామేమో, ఏం అవసరం లేకుండా వీళ్ళు ముందడుగు వేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అందులోనూ కుంభరాశి వాళ్ళకి చదువు కూడా ఈ మాసంలో చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం ఎట్లయితే ఉందో ఈ కుంభరాశిలో కనుక ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే కూడా, బ్యాంకుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏదైనా ఉంటే కూడా, కొత్తగా జాబ్కు ట్రై చేసేవాళ్ళు ఏమైనా ఉంటే కూడా, చదువుకోవడానికి అప్లికేషన్ నింపుకునే వాళ్ళు, విదేశీయానానికి వీసా నింపు కావాల్సిన వాళ్ళు ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే ఇది 99% ఫలితం వస్తుందని మనము గట్టిగా చెప్పుకోవచ్చండి. ఈ కుంభరాశి వాళ్ళు పర్టికులర్గా వీళ్ళు చేయాల్సిందంటే తామర గింజలు ఉంటాయండి, బ్లాక్గా మనకి కనిపిస్తుంది. తామర గింజలు అంటే అందరికి ఐడియా ఉంటుంది, కోణ ఆకారంలో ఉంటాయన్నమాట. ఈ తామర గింజలు తీసుకొని పూజ గదిలో పెట్టేసి పూజ చేసుకుంటే కూడా, కుంకుమార్చన చేసుకుంటే కూడా మరింత మంచి ఫలితం ఏదైతే ఉంటుందో వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇలానే తామర గింజలు ఏదైనా అమ్మవారి గుళ్ళో సమర్పిస్తే కూడా వీళ్ళు అనుకున్న దానికి మరింత మంచి ఫలితం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఈ కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో చిన్నపిల్లలకి ఏదైనా పుట్టడానికి ప్రయత్నం చేస్తే కూడా ఈ మాసంలో ఫలితం ఉంటుందండి. ఇప్పుడు పెళ్ళి అవుతుంది, ప్రెగ్నెన్సీ అవ్వరు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అనేది పెళ్ళి అయ్యి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, ఎన్నో హాస్పిటల్ చూపిస్తూ ఉంటారు. ప్రయత్నం అనేది హాస్పిటల్స్ కావచ్చు, పర్సనల్గా కావచ్చు, ప్రయత్నం అనేది ఏదైనా వాళ్ళ పర్సనల్
దాంట్లో ఏదైనా లోపాలు ఉంటే కూడా ఈ మాసంలో పూజలు చేపించేసి ఆ పిల్లలకు అనేది మాత్రం ప్రయత్నం చేస్తే ఈ మాసంలో మంచి జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో పెళ్ళి అవ్వలేని వాళ్ళకి ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఏదైనా చుట్టాలు కాకుండా బయట ఉండే ఫ్రెండ్స్ కావచ్చు, ఈ పెళ్ళిళ్ళు చేసే మ్యారేజ్ బ్యూరోస్ కావచ్చు, వీళ్ళ ద్వారా వచ్చేటువంటి అవకాశాలు బాగా మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క కుంభరాశి వాళ్ళు సెప్టెంబర్ మాసంలో పెళ్లి ప్రయత్నాలు కూడా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఈ సెప్టెంబర్ మాసంలో కనుక పెళ్లి ప్రయత్నాలు చేస్తే మరింత ముందుకెళ్ళే అవకాశాలు, పెళ్ళిళ్ళు కుదిరేటువంటి అవకాశాలు, మంచి కట్నాలు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. గురుగారు, అలాగే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఈ రాశి వారికి? ఆరోగ్యపరంగా అనేది ఈ రాశి వాళ్ళకి కొంత ఎంతైతే మంచి ఫలితాలు ఉన్నాయో ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వాళ్ళకి కొంతమేర ఇబ్బందులు ఉన్నాయండి. ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏంటంటే పెద్దవాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో ఆల్రెడీ ఆరోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఇలానే ఉండేలా ఉంది. ఏదో ఇంకొంచెం అటు ఇటుగా ఎక్కువ అయ్యేలాగా ఉంది తప్పితే ఈ మాసంలో కొంతమేర తగ్గుతాయి అనేది ఏమి చెప్పలేమండి. మీరు ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవి కంటిన్యూషన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకించి చూస్తే ఏదైనా ముక్కుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా మోకాళ్ళకి అరికాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. చేతికి కాళ్ళకి తిమ్మిరులు రావడము, లేదా బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయేసి ఎలర్జీ లాంటివి రావడము, చర్మ వ్యాధులు అంటారు కదా, స్కిన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్ లాంటివి ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయండి. దీనికి సంబంధించినటువంటిగా కాస్మెటిక్స్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి హెర్బల్ ఇలాంటివి ఏదైనా మీరు వాడుకుంటే కూడా మీకు సరిపడవుతుంది. ఇది ఏదో అయిపోతుందని మాత్రము, ఈ హెల్త్ ఇలాగ పాడవుతుందని మాత్రం మీరు ఆలోచించే అవసరం అయితే ఏం లేదండి. అది ఈ మాసం మాత్రమే ఉంటుంది. మీరు ఎక్కువగా దాని గురించి ఆలోచించే అవసరం అయితే ఏం లేదండి. గురుగారు, అలాగే రాజకీయ నాయకులకు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, అలాగే సెలబ్రిటీస్కి కానీ, సో వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మాసంలో? ఏదైతే ఆ కళారంగంలో ఉన్న వాళ్ళకి ఈ మాసంలో వచ్చేసప్పటికి కొంతమేర బాగుందని మనం చెప్పుకోవచ్చండి. ఈ మాసంలో కళారంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నటరాజస్వామి అని ఉంటారు. శివాలయము నటరాజస్వామి ఉంటారు. నటరాజస్వామికి కనుక వీళ్ళు ఆరాధన చేస్తే కనుక ఏదైతే అగరబత్తి కర్పూరం, పచ్చ కర్పూరంతో వీళ్ళు హారతి ఇవ్వగలిగితే కనుక వీళ్ళకి సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, కళారంగంలో ఎవరైతే ఉంటారో వీళ్ళకి మరింత మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఈ మాసంలోనూ. ఏమైనా కొద్ది మేర లోపాలు ఉంటే కూడా అవి హారతి ఇవ్వడం వల్ల, ముద్ద కర్పూరంతో పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలానే పొలిటీషియన్స్, అలానే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంతమేర మంచి ఫలితాలు ఉన్నాయనే చెప్పుకోవాలి. కాకపోతే 1-2 సార్లు ప్రయత్నం అయితే చేయాలి. వీళ్ళ నియోజకవర్గంలో కావచ్చు, వీళ్ళ పని కావచ్చు, వీళ్ళ గేడర్లు కావచ్చు, వీళ్ళ ఒక పార్టీ ఆఫీసుకు సంబంధించింది కావచ్చు, వీళ్ళ మాటలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరింత కొద్దిగా జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి సరిపోతుందండి. అంటే వీళ్ళ పని వీళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఒక పని 1-2 సార్లు చేసి ఎదుటి వాళ్ళకి ఏంటంటే ఏంద్రబాబు ఇన్నిసార్లు చేసిన అవ్వలేదు అనిపిస్తుంది. వీళ్ళకి అర్థమైంది వీళ్ళ పరిస్థితి ఏంటో. వీళ్ళు అవన్నీ ఏం పట్టించుకోకుండా 1-2 సార్లు చేయడం ద్వారా వీళ్ళకి మంచి ఫలితం అయితే వస్తుందండి. ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వీళ్ళు ఏదైనా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి కుంకుమార్చన చేయించుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుందండి. టోటల్గా వచ్చేసప్పటికి ఈ యొక్క రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి టోటల్గా ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో ఎక్కువగా చేయాల్సింది ఏంటంటే శివునికి ఆరాధించడం. ఎక్కువగా నవగ్రహ ఆరాధన, శివారాధనకి శివాలయంకి వెళ్ళేసి ఏకుంజామని వెళ్తే ఇంకా మంచిది. 6-7 శివాలయానికి వెళ్ళేసి ఈబూది ధారణ చేసుకోవాలండి. శివాలయంలో ఉండేటువంటి ఈబూది ధారణ తప్పితే బయట వెళ్ళి ఈబూది ఉండ తీసేసుకొని రోజు ఇంట్లో పెట్టుకోవడం కాదండి. శివాలయంలో ఉన్నటువంటి ఈబూది ధారణ అది ఒక రోజు తెచ్చుకుంటే మాసం మొత్తం పెట్టుకోవచ్చు. ఆ టెంపుల్లోకి వెళ్ళి పంతులు గారిని అడగకుండా ఈబూది తీసుకోకూడదు. పంతులు గారిని అడిగి ఈబూది తీసుకొని అది నిత్యము ధారణ చేసుకుంటే, ధారణ అంటే పెట్టుకుంటాం కదా, అది మనం నుదుట పెట్టుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి మరింత మంచి ఫలితం వచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఏదైతే తామర గింజలు ఉంటాయో ఇవి శివాలయంలో అర్పించినా కూడా, ఈ శివాలయం నైవేద్యం ఇచ్చినా కూడా, శివాలయాల్లో ఇచ్చినా కూడా ఈ కుంభరాశి వాళ్ళకి మరింత మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే మనం అనుకున్నటువంటి ఈ నక్షత్రాలు కావచ్చు, రాసులు కావచ్చు, ఏదైతే ఉందో ఇది టోటల్గా ఆ నక్షత్ర పరిమాణం బట్టి, ఆ నక్షత్రం ఉన్నటువంటి స్థితిగతులను బట్టి మనము మాట్లాడుకోవడం జరుగుతోంది. ఇది పర్సనల్ హరస్కోప్ అయితే కాదు. మీ యొక్క పర్సనల్ హరస్కోప్లో మీకు ఏదైనా ఒడిదుడుకులు ఉన్నా, మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఏదైనా మంచి గురువు గారి చూపించుకుంటే మరింత మంచి తెలుసుకోవడానికి మనకి ఎక్కువగా ఆస్కారం
కనిపిస్తూ ఉందన్నమాట. సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.